అల్లూరి సీతారామరాజు ఈ పేరు వినగానే మనలో ఏదో తెలియని ధైర్యం ఉప్పొంగుతుంది. ఇంతకీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని బెంబేలెత్తించిన మన మన్యం వీరుడు 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా? అసలు ఏం జరిగింది ఆ రోజు? ఇలాంటివెన్నో రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియో ప్రారంభించే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు. తెలుగు నేల మీద స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మంది ఉద్యమకారుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. ఆయన మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. కొన్నేళ్ల పాటు సమరశీల ఉద్యమాలకు నాయకత్వం వహించారు. చివరకు బ్రిటిష్ పోలీసుల చేతిలో మరణించారు. ఆయన పోరాటాన్ని కొనియాడుతూ మహాత్మాగాంధీ ఆనాడే తన యంగ్ ఇండియా పత్రికలో ఉటంకించారు. 100 ఏళ్ల క్రితం నాటి అల్లూరి ఉద్యమ ఆనవాళ్లు నేటికీ కనిపిస్తాయి. ప్రజలు వాటిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు కనుమల వరకు అనేక చోట్ల అల్లూరి సీతారామరాజు ఉద్యమ ఆనవాళ్లు దర్శనీయ క్షేత్రాలుగా ఉన్నాయి. విశాఖ జిల్లా పాండ్రంగిలో 1897 జూలై 4న అల్లూరి జన్మించారు. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. తండ్రి వెంకటరామరాజు ఆయన ఫోటోగ్రాఫర్. తల్లి సూర్యనారాయణమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలలో తిరిగేవారు. దానికి అనుగుణంగా అల్లూరి కుటుంబంతో పాటుగా వివిధ ప్రాంతాలకు తిరిగారు. గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న నరసాపురం, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం, తుని, కాకినాడతో సహా పలుచోట్ల ఆయన విద్యాభ్యాసం సాగింది. అల్లూరి 6వ తరగతి చదువుతున్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో వ్యాపించిన కలరా వ్యాధితో ఆయన తండ్రి వెంకటరామరాజు గారు 1908వ సంవత్సరంలో మరణించారు. ఆ తర్వాత ఆయన చదువు ముందుకు సాగలేదు. ధ్యానంలో దిగిపోవాలనే లక్ష్యంతో 1916లో అల్లూరి ఉత్తరాది పర్యటనకు వెళ్లారు. వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించారు. తీర్థయాత్రలు చేసి తిరిగి 1918లో సొంత గడ్డకు వచ్చారు. 1919 నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించారు. వారికి న్యాయం చేసేందుకు పోరాటంలో దిగారు. గిరిజనుల అటవీ ఉత్పత్తులను కొల్లగొట్టడం, వారు చేస్తున్న పనులకు కూడా తగిన కూలీ ఇవ్వకపోవడం వంటి అంశాల్లో అల్లూరి ప్రభుత్వాన్ని నిలదీశారు. గిరిజనులను సమీకరించి పోరాటం ప్రారంభించారు. 20 ఏళ్లు కూడా నిండని వయసులోనే అల్లూరి అడవి బాట పట్టారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో గిరిజనుల కోసం ఆయన పనిచేశారు. అక్కడ గిరిజనులపై సాగుతున్న బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యంగా మన్యంలో ముఠాదారులుగా పిలిచే స్థానిక పెద్దలతో కలిసి బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీ అల్లూరికి ఆగ్రహం కలిగించింది. సామాన్య గిరిజనులను చిత్రహింసలు పెడుతున్న కాంట్రాక్టర్లు, వడ్డీ వ్యాపారుల ధోరణితో విసిగిపోయిన అల్లూరి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సామాన్య గిరిజనులను సమీకరించి పోరాటానికి పూనుకున్నారు. తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారి దోపిడీని తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారు. అది కొంతకాలానికి సాయుధ పోరాటంగా మారింది. ఆయుధాల కోసం అల్లూరి సీతారామరాజు నాయకత్వంలోని మన్యం పోరాట వీరులంతా కలిసి బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. రాజవొమ్మంగి, అడ్డతిగల, దేవిపట్నం, చింతపల్లి, కేడిపేట వంటి పోలీస్ స్టేషన్లపై అల్లూరి బృందం దాడులకు పాల్పడింది. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతాలకు ఒక్కరోజు వ్యవధిలోనే వెళ్లి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రజల్లో అల్లూరికి ఆదరణ పెరిగింది. ఆయన దగ్గర మహిమలున్నాయని కొందరు భావించారు. అల్లూరికి ఆదరణ పెరుగుతుండటం, ఉద్యమం తీవ్రతరం అవుతుండటం అప్పటి ప్రభుత్వాన్ని కలవరపరిచింది. అదనపు పోలీసు బలగాలను కూడా పంపించి ఆ ఉద్యమాన్ని కట్టడి చేసే ప్రయత్నం జరిగింది. ఆ క్రమంలో అల్లూరి సేనల చేతిలో కొందరు పోలీసు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వారి సమాధులు నేటికీ విశాఖ జిల్లా నర్సీపట్నంలో కనిపిస్తాయి.
మన్యం పెతురిగా నాటి ప్రభుత్వం ఈ తిరుగుబాటుని పరిగణించింది. వరుసగా 3 ఏళ్ల పాటు సాయుధ పోరాటం సాగింది. అల్లూరి తిరుగుబాటుని ఎదుర్కొనేందుకు తొలుత మలబారు సైన్యాన్ని రంగంలో దింపారు. అయినా అదుపు చేయలేకపోవడంతో ఆ తర్వాత అస్సాం రైఫిల్స్ అధికారులు కూడా వచ్చారు. అస్సాం రైఫిల్స్ దళాలకు అల్లూరి పట్టుబడ్డారు. తీవ్రంగా సాగిన పోరాటంలో గాయపడి కొయ్యూరు సమీపంలోని మంప వద్ద వాగులో దిగి గాయాలను శుభ్రం చేసుకుంటుండగా ఆయన పట్టుబడినట్టు. కాని పట్టుబడిన అల్లూరిని సజీవంగా తీసుకురావాల్సి ఉండగా మార్గం మధ్యలోనే ఆయనను చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్టు చరిత్రకారులు చెబుతారు. 1924 మే 7వ తేదీన ఆయన తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉండటంతో కాల్చి చంపినట్టు మేజర్ గుడాల్ అనే అధికారి తన నివేదికలో ప్రకటించారు. అల్లూరి మృతదేహాన్ని కృష్ణదేవిపేటకు తరలించారు. అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అల్లూరి స్మృతవనంగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడి 27 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసిన మన అల్లూరిని మన్యం వీరుడిగా కొనియాడుతారు. ఈ పోరాటంలో అల్లూరి వెంట నడిచిన 17 మంది ముఖ్య అనుచరుల్లో కొందరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. వారిని అండమాన్ సహా వివిధ జైళ్లలో బంధించింది. మరికొందరు పోరాటంలోనే ప్రాణాలు విడిచారు. దాంతో ఈ ఉద్యమం ముగిసింది. కాని ఆ స్ఫూర్తి మాత్రం కొనసాగుతుందనే చెప్పాలి. మిత్రులారా, ఆన్లైన్లో దొరికిన సమాచారాన్ని మరియు కొంతమంది విశ్లేషకుల నుండి స్వీకరించిన నిజాల్ని ఈ వీడియో ద్వారా కొంతవరకు మీకు తెలియజేశాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. ధన్యవాదాలు.